హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చట్నీ. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరము టమాటా నిల్వ పచ్చడి అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఆ నిల్వ పచ్చడితో చేసిన టమాటా చట్నీ ఇది. 2 నిమిషాల్లో ఈ చట్నీని చేసుకోవచ్చు. ముందుగా నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. చూడండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. తర్వాత 2 టీ స్పూన్స్ పచ్చడి తీసుకున్నాను. ఇది నలుగురికి సరిపడగా పచ్చడి నేను క్వాంటిటీ తీసుకున్నాను. మీరు ఎక్కువ మెంబర్స్ చేసేపట్టయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఈ ఆనియన్ని ఈ విధంగా పీల్ చేసేసి క్యూబుల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యూబుల్లా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెమ్మలుగా తీసేయాలి. ఈ విధంగా తీస్తే 1 నిమిషంలో ఇవి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. అవి ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆనియన్స్కి సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ టమాటా నిల్వ పచ్చళ్ళలో ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ట్రాన్స్పరెంట్గా అయ్యింది. కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆనియన్స్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ని దీంట్లో వేసుకోవాలి. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత మీకు పచ్చిమిర్చి కూడా మీకు కొంచెం స్పైసీగా తినేటట్లయితే పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు, ఎందుకంటే టమాటా పచ్చళ్ళు కొంచెం కారం అనేది ఉంటుందని వేయట్లేదు. ఇప్పుడు చూడండి, టమాటా పికిల్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మన ఇష్టం. ఈ టమాటా పికిల్ అనేది మన ఇష్టము. క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని కొంచెం మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం జారుగా చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా అవుతుంది పచ్చడి. మనకు కొంచెం పలుచగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు. దీనికి మామూలుగా తాలింపు అన్నా పెట్టుకోవచ్చు, కానీ తాలింపు పెట్టుకుంటే మళ్ళీ మనం 2 టీ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను తాలింపు అనేది పెట్టుకోవట్లేదు. మీకు ఇష్టమైతే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. అంతే అండి. వీటిని ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే టమాటా నిల్వ పచ్చడితో చేసిన టమాటా రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కానీ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఆ వీడియోని చూడొచ్చు.